హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పిల్లలైతే ఇంకా లేవలేదండి. లేసేవరకే వాళ్ళు లేచేపటికి మనం ఏదన్నా చేద్దామా టిఫిన్ అని ఆలోచిస్తే సేమియా ఉప్మా తిని చాలా రోజులైంది. అందుకని ఉప్మా చేద్దామని చెప్పి ఇంకా ఉప్మా స్టార్ట్ చేశాను. ఉప్మా చేయడానికైతే సేమియా ఉప్మా చేయడానికైతే ఫస్ట్గా నేను 10 రూపీస్ 2 సేమియా ప్యాకెట్ తీసుకుని ఇలాగా డీప్ ఫ్రై చేసుకొని పెట్టుకున్నాను. ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ పెట్టుకొని తాలింపు వేసుకోవాలి. ఇప్పుడు పోపు అయితే వేస్తున్నాం కదా. ఇప్పుడు ఇది కొంచెం యాగనిచ్చి దీనిలో ఆనియన్స్ పచ్చిమిర్చి వేసాం కదా. ఇప్పుడు కొంచెం ఫ్రై చేసుకున్నాం. ఇది కొంచెం రోస్ట్గా వేగేదాకా వేయించుకోవాలి. ఆనియన్స్ అనేవి రెడ్ కలర్లోకి వస్తే మనకి సేమియా ఉప్మా మంచి టేస్ట్ వస్తుంది. నేను చిన్నప్పుడు అయితే డే అలా చేసుకొని తినేవాళ్ళం సేమియా ఉప్మా అంత ఇష్టంగా. ఇప్పుడైతే ఉప్మా అంటేనే ఉప్మానా అనేలా అయిపోయింది. తిని అంత బోరు కొట్టేసింది. ఇప్పుడు ఎందుకు చేస్తున్నానంటే మా పిల్లలు కూడా చాలా రోజుల నుంచి అడుగుతూ ఉన్నారు సేమియా ఉప్మా అని, అందుకని చేస్తున్నాను. మా అక్క వాళ్ళకైతే సేమియా ఉప్మా అంటే విజయవాడలో మా అక్క ఉంటుందండి. తనకైతే బాగా ఇష్టం అనమాట సేమియా ఉప్మా అంటే. తనైతే రోజు పెట్టినా తినేది, అంత ఇష్టం. ఇప్పుడు ఇవి ఇలా అయిపోయాయి కదా. ఇప్పుడు కొంచెం మనం కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు వాటర్ వేసేస్తున్నాం. నేనైతే ఈ చెంబుతో 2 చెంబులు వాటర్ పోసుకున్నానండి. మన కుకింగ్కి సరిపోతే ఇలా మీరు కొంచెం ఇంకా మెత్తగా తినాలి అనుకుంటే ఇంకొద్దిగా వాటర్ వేసుకోండి. ఇప్పుడు దీనిలో రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇవి కొంచెం బాగా మరగనివ్వాలి. మూత పెట్టేసి మరగబెట్టుకుందాం. మూత తీసి చూద్దాం ఫ్రెండ్స్, అయిపోయిందో లేదో. చూడండి, బాగా తిల్లినాయి కదా. ఇప్పుడు దీనిలో ఈ సేమియాలు వేసేసుకుందాం. మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆ సేమియాలు కొంచెం మిక్స్ చేసుకొని సిమ్లో పెట్టేసి మూత పెట్టేసుకుందాం. సిమ్లో పెట్టుకొని మూత పెట్టి మగ్గిపోతుంది. 10 నిమిషాల తర్వాత చూద్దాం.